హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు డైరీ ప్రొడక్ట్స్ కానీ, ఎగ్స్, ఓవెన్ లేకుండా కేక్ చేసి చూపించబోతున్నానండి. మన సబ్స్క్రైబర్ ఒకరు రిక్వెస్ట్ చేశారండి. వాళ్ళ హస్బెండ్‌కి పాలతో చేసే పదార్థాలు పడవు, ఎలర్జీ ఉంది. మిల్క్ ప్రొడక్ట్స్ ఏమి వాడకుండా కేక్ చేసి చూపించమని అడిగారు. అందుకే మిల్క్ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయకుండా ఈ కేక్ చేయబోతున్నానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నెని గానీ, ప్యాన్‌ని గానీ పెట్టుకొని అడుగున స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ వేడయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ పెట్టేసుకొని అందులో 1 ½ కప్పు మైదా, పావు కప్పు కోకో పౌడరు, 1 ½ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని జల్లించుకోవాలి. మైదా వద్దనుకుంటే మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. జల్లించేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చగా ఉన్న నీళ్లు 1 కప్పు వేసుకోవాలండి. పాలు ఇష్టపడే వాళ్ళు నీళ్ల ప్లేస్‌లో 1 కప్పు పాలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/3 కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వైట్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ వేసుకోండి. వెనిగర్ వేసుకోవడం వల్ల కేక్ మాయిస్ట్‌గా వస్తుందండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్‌కి ఆయిల్ అప్లై చేసేసుకొని, అడుగున బటర్ పేపర్ వేసేసుకొని దానిపైన ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే అడుగున మైదా పిండితో గానీ, గోధుమ పిండితో గానీ డస్టింగ్ చేసేసుకొని, అందులో కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని వేసేసుకోండి. కేక్ మౌల్డ్‌ని 3, 4 సార్లు ట్యాప్ చేసేసుకొని, ప్రీహీట్ చేసుకున్న ప్యాన్‌లో పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి, ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే గనక ఆవిరి బయటకు పోకుండా పేపర్‌తో గానీ, టిష్యూతో గానీ ఇలా కవర్ చేసేసుకోండి. ఫ్లేమ్‌ని లో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు కేక్‌ని బేక్ చేసుకోవాలి. టూత్ పిక్‌తో గానీ, చాక్‌తో గానీ చెక్ చేసుకోండి. బ్యాటర్ అంటుకోకుండా ఉంటే గనక బేక్ అయిపోయినట్లే. కేక్ బేక్ అయిన వెంటనే ప్యాన్‌లో నుంచి తీసేసి చల్లారనివ్వండి. కేక్ చల్లారిన తర్వాత మౌల్డ్‌లో నుంచి తీసేసి సెపరేట్ చేసుకోండి. కేక్ పైన పేపర్‌ని కూడా రిమూవ్ చేసేసుకోండి. మీరు కావాలంటే కేక్‌ని ఇలాగే పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ కేక్ పైన వేసుకోవడానికి ఫ్రాస్టింగ్ కోసం బౌల్‌లో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా వేసుకొని ముందు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ప్లేస్‌లో పాలను గానీ, పీనట్ బటర్‌ని గానీ వేసి కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. క్రీమ్ బౌల్‌కి అంటుకోకూడదు. ఇలా కలుపుకోవాలి. క్రీమ్ పలచగా అయితే గనక కొంచెం షుగర్ పౌడర్ వేసి కలుపుకోండి. టాపింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కేక్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ మొత్తానికి క్రీమ్‌ని అప్లై చేసేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో పీసెస్‌గా కట్ చేసేసుకోండి. కేక్ నేను కట్ చేయబోతుంటే మా అమ్మాయి నేను కట్ చేస్తానందండి. ఇంక తనతో కట్ చేపిస్తున్నాను. ఇంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. మనం పాలు, ఎగ్స్ ఇవేం వాడకపోయినా కూడా చాలా మాయిస్ట్‌గా వచ్చింది కదా! నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.